చూసావు చిన్నప్పటి నుంచి. ఇన్ని రోజులు స్ట్రాంగ్‌గా ఉండి, ఇప్పుడు సెన్సిటివ్ హార్ట్ అయిపోతుంది నీది. ఇప్పుడే కదా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఏడవడం? నువ్వు స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా ఇట్లా స్ట్రాంగ్‌గా ఉండేది. కానీ ఎవరు పట్టించుకోరు. నేను చెప్పాను. నేను తెలియకనే చేశాను. ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను గదా! ఇప్పుడైనా కరెక్ట్‌గా ఉంటాను అని ఎవరు నమ్మట్లేదు. సర్లే నీకెవరంటే ఎక్కువ ఇష్టం మీ ఇంట్లో? నాకైతే ప్రెజెంట్ ఎవరి మీద ఇష్టం లేదు నాకైతే. మీ అన్నయ్య వాళ్ళు కూడా. వాళ్ళైతే నాతో మాట్లాడడమే మానేశారు. అరే! అన్నయ్యలకి చెల్లెళ్ళంటే ఎంత ఇష్టం ఉంటదిరా. ఎందుకంటే ఇగ ఈ యూట్యూబ్ తర్వాత నాకు ఫ్రెండ్ సర్కిల్ అని కొంచెం పెరిగింది. హ్మ్. నేను మాట్లాడుతుండే, తిరుగుతూ ఉండే. అది నచ్చకపోతే నాకు మాకిలా నచ్చట్లేదు. నువ్వు ఇలా ఉండు, అలా అంటే వింటాను. ఎవరైనా చెప్పిన మాట ఇంటా నేను ఖచ్చితంగా ఇంట్లో. మీరు చెప్పకుండా ఇలా ఏమంటారు కొట్టినట్టుగా మాట్లాడితే ఎవరికీ నచ్చదు గదా! హ్మ్. నేను తీసుకోలేదు చాలా సార్లు. ఇగ మా అన్నోళ్ళు గూడా ఎవరు నాతో మాట్లాడరంత. చిన్నప్పటి నుంచి మంచి బాండింగ్ ఉండేనా మీ అన్న వాళ్ళకి నీకు? అంటే బానే ఉండే గానీ ఎక్కువ మాట్లాడుకోము మేమేం. బావుంటాం గానీ ఎక్కువ మాట్లాడుకోము. ఓకే. షేర్ జేసుకోము. నా హ్మ్. ప్రాబ్లమ్స్ కానీ, ఏమన్నా చెయ్యాలనుకున్నా గానీ షేర్ జేసుకొని, హ్మ్. ఇలా ఉందాం, అలా ఉందాం మేమేమి ఉండం అలా. ఎవరికి నచ్చింది వాళ్ళు జేసుకునేటోళ్ళం చిన్నప్పటి నుంచి గూడా. అంటే చిన్నప్పటి నుంచి ఇవే ప్రాబ్లమ్స్ కంప్లీట్‌గా. కంప్లీట్‌గా చిన్నప్పటి నుంచి అయితే ఇవే ప్రాబ్లమ్ ఫేస్ జేషినా నేను. హ్మ్. ఆహ్, అంతే. సో, చిన్నప్పటి నుంచి ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు బీ స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకొని, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టు ఉండాలి కానీ, ఇంకా అందరి నోట్లలో నవ్వుల పాలయ్యేటట్టు ఎందుకు చేసుకుంటున్నావు అనేది నా క్వెషన్. అప్పుడు తెలీక జేసా. ఆ ఏజ్‌లో నేను ఆ టైంలో జేసినప్పుడైతే ఇంట్రెస్ట్ ఉండే సోషల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. ఇంట్రెస్ట్ ఉండి చేశా నేను బానే. అరే! నేను చేస్తే నాకిలా వస్తది. మేబీ ఛాన్సెస్ వస్తాయేమో, చేయొచ్చేమో అన్నట్టుగా ఆలోచించాను గానీ, చేసిన తర్వాత అర్థమైంది. చేసి అందులో బయటికొచ్చాక అర్థమైంది. ఓకే. అప్పుడు నాకు ఇంకొకటి ఇది పాస్ట్ లవ్ స్టోరీ అదన్నారు. ఏంటది? అది ఎండింగ్ ఎలా అయింది? గొడవ ఏంటి? ఇప్పుడుందా ఆ లవ్ స్టోరీ? లేదు. లేదు. బ్రేకప్ అయిపోయిందా? బ్రేకప్ అయిపోయింది. అది అది ఎలా సమ్ తట్టుకున్నావు మరి? అది కూడా అదే టైంలోనే ఇంకా చెప్పా మా మమ్మీ వెళ్ళిపోయింది హ్మ్. అంటే, అలా ఉన్న టైంలోనే ఇంకా మా నాన్న వాళ్ళు గూడా మళ్ళీ ఇంకా రివర్స్ అవ్వడం. హ్మ్. చాలా పెయిన్స్ ఉండే నాకైతే. హ్మ్. ఈవెన్ షేర్ జేసుకోనికి గూడా నాకొక పర్సన్ ఉండేవాళ్ళు కాదు. అరే! నా హ్మ్. ప్రాబ్లమ్ ఇదిరా ఆ టైంలో. హ్మ్. ఇంకా అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు నీ వల్లనే ఇలా అయిందంట కదా! నువ్విలా చేసావంట కదా! మా ఇంట్లో జరిగిందొకటైతే బయట అందరూ చెప్పుకునేదొకటి. హ్మ్. అయ్య! నేను తీసుకోలేకపోయాను అవన్నీ. ఓకే. మరి ఆ అబ్బాయి ఎందుకు వదిలేసారు? మీరు వదిలేసారా? అబ్బాయి వదిలేసారా? ఇద్దరికి ఫస్ట్ బానే ఉండే మాకు. హ్మ్. చిన్నప్పటి నుంచి ఉండే బానే. 8 ఇయర్స్ ఉండే లవ్వు. హ్మ్. అనుమానం బాగా ఉండే ఫస్ట్ థింగ్. ఓకే. అది భరించుకుంటూ వచ్చా గానీ ఎండ్ ఆఫ్ ద డే అది నేను చెయ్యని తప్పు నువ్వు చేసావు అని చెప్పి అన్నారు. హ్మ్. అది ఊకే చిరాకొచ్చింది చెయ్యనని చేసావు ఏంటి అని చేశాను ఇప్పుడేంటి అని అలా అనేసా. హ్మ్. అలా అన్నందుకు నువ్వు ఒప్పుకున్నావు నీ తప్పు నువ్వు ఒప్పుకున్నావు అన్నట్టు మాట్లాడి గొడవ చేశారు. హ్మ్. అది అలా ఎండ్ అయిపోయింది. వీటన్నిటిలోంచి ఎలా బయటపడుతున్నావు? ఎక్కడ అడుగు పెడితే అక్కడ కొట్లాటయితుంది. ఆ! అదొక నీకు ఒక గుణపాఠం అయిపోతుంది. ప్రతి సిట్యుయేషన్, ప్రతి మూమెంట్ ఎవ్రీ ఇయర్. సో, వీటన్నిటిలోంచి ఎలా బయటకొస్తున్నావు? లేదక్క బయటికేం రాలేదు. ఇప్పుడు నేను ఉన్నా అంటే ప్రెజెంట్ ఉన్నట్టుగా ఉన్నా గానీ ఆహ్, ఇంట్లో ఉంటేనేమో వచ్చిన చుట్టాలు వాళ్ళందరూ ఇప్పటికి మా మమ్మీ రాలేదు కాబట్టి, హ్మ్. నీ వల్లనే అని చెప్పి మాట్లాడతారు. బయట ఫ్రెండ్స్ దాని దగ్గరికెళ్తే లవ్ టాపిక్ మాట్లాడతారు కాబట్టి, నేనేం తీసుకుంటలేను గూడా. హ్మ్. అట్లనే అవుతుంది. కాకపోతే జస్ట్ స్ట్రక్ అయిపోయి ఉన్నావు ఇంకట్లా. అంతే స్ట్రక్ నేను అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు. అలానే ఉన్నా నేనంతే. హ్మ్. మరి ఉన్నా మీ మమ్మీకి కాల్ చేసి రా మమ్మీ ఎందుకిలా చేస్తున్నావు అనలేదా? నేనన్నాను, సరే నానేదో అనుంటాడు అయిపోయి ఉంటది. తను ఎందుకు పట్టించుకుంటావు రా అనంటే, నేను రాలేనమ్ములు హ్మ్. చాలా మాటలు పడేసా నేను. మిమ్మల్ని ఇన్ని రోజులు చూసి, పెంచుకొని పెద్ద చేసుకున్నందుకు మీ నాన్న నాకొక మంచి లెసన్ చెప్పాడు కాబట్టి నేను రాను. హ్మ్. నాకు ఇంకా టార్చర్ నుంచి నాకు బయటకొచ్చేసి నేను ప్రెజెంట్ హ్యాపీగా ఉన్నాను. హ్మ్. నన్ను మళ్ళీ ఆ టార్చర్‌లోకి నన్ను లాగకు అని చెప్పి మాట్లాడింది మా మమ్మీ. హ్మ్. నేను అదే మాట మా నాన్నకి చెప్పాను. నేను ఇలా అంటుంది తను రాదంటున్నానంటే, తను తీసుకొని రావాలి. తనొస్తేనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతది. అనంటే మరి వెళ్లి మాట్లాడదామంటే మా నాన్న రాడు మళ్ళీ. హ్మ్. నేనే వెళ్ళాలి. నేను వెళ్తే తను రాదు. వస్తావా అంటే మా నాన్నని రమ్మంటది. మా నాన్న వెళ్ళడం అంతా చిరాకసలు మాది. ఓరి నాయనా! ఆ! ఇంత చిన్న ఏజ్‌లో ఇంత స్ట్రగుల్స్, దానికి తోడు ఆ పాడుబడ్డ వీడియోస్.
అస్సలు ఇదొక నీ లైఫ్ లోనే జరుగుతుందా? అదే లేదంటే అనిపించింది. నాకే జరుగుతదా ఏంటి? లేకపోతే ప్రతి ఒక్కరికి ఉంటే వాళ్ళు బయట చెప్పుకోరా? లేకపోతే ఎట్లనో అర్థం కాదు అది. ఓకే. ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మరి? నేను బేసిక్‌గా ఫ్రెండ్స్ నాకు స్కూల్ అయిపోయిన తర్వాత నుంచి నేనేం ఫ్రెండ్స్ సర్కిల్ నేనేం పెట్టుకోలేదక్క. హ్మ్. ఏదో ఇన్‌స్టాలో ఇద్దరు, ముగ్గురు స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నార్మల్ ఇప్పుడు యూట్యూబ్ ద్వారా, ఇన్‌స్టా ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ హాయ్, బై అయినంత వరకు కలుసుడు కానీ, వాళ్ళతో ఫోన్ కాంటాక్ట్ గూడా నేనేం ఉండనంత. హ్మ్. యాహ్! ఒకప్పుడు ఉండే కొంచెం ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇంటి చుట్టుపక్కల ఉన్నప్పుడు ఉండే బాగానే. హ్మ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచి నేనే తగ్గించుకున్నాను. ఎందుకంటే నేను చేసే వీడియోస్‌కి ఇప్పుడు వాళ్ళు నాతో ఉండాలన్నా గూడా వాళ్ళు ఒక రకంగా ఫీల్ అవుతారు. నాతో తిరగాలన్నా, మాట్లాడాలన్నా. అది వాళ్ళ నోట్లకే నుంచి వినడే బదులు నేనే తగ్గించుకుంటే బావుంటదన్నట్టుగా నేనే హ్మ్. తగ్గించుకున్నాను. మరిప్పుడు డబ్బులు లేవు కదా! ఎలా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఎలా సర్వే అవుతున్నావు? నేను నార్మల్‌గా ఈ చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తున్నాయి గాబట్టి వాటిలో మేనేజ్ చేసుకుంటున్నానింకా. ఓకే. హ్మ్. మీ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూసినా 17 ఆర్ 19,000 ఉంది. ఆ! అంతకుముందు ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఏమైంది? అంతకుముందుది వాళ్ళ దగ్గరే ఉండే. అది అంటే మీకు మాకివ్వలేదు. ఇవ్వనన్నారా? లేదంటే మీరు మాట్లాడలేదా? అంటే స్టార్టింగ్‌లో మాట్లాడలేదు. కొంచెం హ్మ్. రన్ అయిన తర్వాత మేము మాట్లాడుకున్నాము. హ్మ్. రెవెన్యూ అనేది వస్తున్నాయి కదా! హ్మ్. సో, షేరింగా లేకపోతే ఏమన్నా అట్లా మాట్లాడుకుంటే అదే టాపిక్‌లో మాకు గొడవలయిపోయినాయి. ఓకే. అదే టాపిక్‌లో గొడవలైతే నేను వదిలేసుకున్నాను. నాకు ఇయ్యాల్సిన అవసరమే లేదు. ఒక మంచో, చెడో నువ్వు నాకంటే ఒక ఫేమ్ ఇచ్చావు కదా! నేను యూజ్ చేసుకుంటాలే ఎట్లైనా అన్నట్టుగా నేనొచ్చేసి నాకు చిరాకొచ్చేసా ఇంకా నేను. హ్మ్. నేనింకా ఆర్గ్యూ చేయలే. నాకు గావాలి, నాకివ్వు అని నేనేం ఆర్గ్యూ చేయలే వాళ్ళతోని. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా బయట జనరల్‌గా మీరు బయటికెళ్ళినప్పుడు చాలా మంది గుర్తుపట్టే ఉంటారు. ఆ! ఈ అమ్మాయి పడుతున్నారు. శిల్ప అని. హ్మ్. సో, వాళ్ళ ట్రీటింగ్ ఎలా ఉంది? నెగెటివ్‌గా ఉందా? తప్పుగా అంటే చూస్తున్నారా? ప్రెజెంట్ అయితే లేదంటే బావుంది. పాజిటివ్‌గానే ఉందక్క. హ్మ్. ప్రెజెంట్ గుర్తుపట్టే వాళ్ళందరూ బానే ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు బావుండండి సిస్టర్. కానీ ఇప్పుడు నా వాళ్ళతో చేసినప్పుడు నా పర్సనల్ ఐడీకి, ఇన్‌స్టా హ్మ్. ఐడీకైతే హ్మ్. అంత ఏమి ఉండకపోయేది. సో, హ్మ్. ఇప్పుడు నా ఓన్‌గా నేను చేసుకుంటున్నా కాబట్టి కొంత ఫాలోయింగ్ అయినా, దాంట్లో ఉన్న ఫాలోవర్స్ అయినా చూసి హ్మ్. పాత వీడియోస్ కంటే ఇప్పుడు కొత్తయి బావున్నాయి. అలానే చేసుకోండి అన్నట్టుగా పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. హ్మ్. బానే ఉంది. ఓకే. సో, మీరు ఆ వీడియోస్ ఏమైనా డిలీట్ చేయమని అడిగారా? అడిగాను చెప్పాను. హ్మ్. నాకు నచ్చనివి ఉన్నాయి కొన్ని తీసేసేయండి అని చెప్పి అన్నాను. హ్మ్. అది నేను అడగంగా చేశారు. ప్రెజెంట్ అయితే ఇంక అన్నీ తీసేశారు. నేను అడగక ముందుకే. ఓకే. నాకు నచ్చనివన్నీ కొన్ని తీపిచ్చేసా అప్పుడే నేనొచ్చేసే ముందే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళతో చేస్తున్నారు కాబట్టి నాయి తీసేశారింక. ఓకే. హ్మ్. మళ్ళీ వాళ్ళు టచ్‌లోకొచ్చారా? టచ్‌లోకేం రారు. వాళ్ళతో మాట్లాడడం నేనే మళ్ళీ వాళ్ళని తర్వాత అన్నిట్లలో ఎందుకంటే బ్లాక్ చేశా. ఇప్పుడున్న కోపం అప్పుడుండదు కదా! ఆ! మేబీ రియలైజేషన్ అవ్వచ్చు. లేదంటే అడిగా దాని మీరు తర్వాత అలా వీడియోస్ కాకుండా నార్మల్‌గా చేద్దాం మంచి కంటెంట్ అంటే, నేను రాను నాకొద్దు ఇంకా. హ్మ్. అప్పుడు అలా చేసి మార్చుదాం అన్నప్పుడు విననప్పుడు మళ్ళెట్లా వస్తా నేను అన్నట్టు మాట్లాడి నేను వద్దు అని చెప్పేసా ఇంకా. ఓకే. దాని తర్వాత నుంచి మళ్ళేం కాంటాక్ట్‌లో ఏం లేదు. నేనే అందరిని బ్లాక్‌లేసేసా హ్మ్. అన్నిట్లలో. ఓపిక వద్దు. అయిపోయింది. నిజంగా ఓపిక అస్సలేదు నాకు. అంటే అన్నిట్లలో అప్పుడున్న తీసేసా. ఫైర్ అసలిప్పుడు ఎక్కడ పోయింది అని నేనే షాక్‌లో ఉన్నాను. అసలు ఇంత మారిపోయిందేంటి శిల్ప అని. తీసేసా అంతా. అప్పుడు నేను జూసిన శిల్ప వేరు, అసలిప్పుడు వేరు. కంప్లీట్‌గా చేంజ్ హ్మ్. అయిపోయారు. మంచిదే తగ్గిచ్చేసుకున్నానా. మన మంచికే. మనం అదే అట్లనే అనుకునున్నా. హ్మ్. ఓకేలే ఒక టైమొస్తది అన్నట్టుగానే ఉన్నట్టుగున్నానంతే. ఓకే. హ్మ్. ఇంకా ఈ వీడియోస్ ఇవే చేద్దామనుందా? మళ్ళెళ్లి జాబ్ చేసుకోవాలని ఏమైనా ఉందా? దీంట్లో ఉంది. జాబ్ చేసుకోవాలనుంది. మేబీ హ్మ్. ఇంకొంచెం మైండ్ సెట్ అయ్యేంత వరకు ఇట్లా కొంచెం ఖాళీగా ఉంటాను. దాని తర్వాత జాబ్ చేసుకుంటూ ఇన్‌స్టా రన్ చేసుకుంటా మైండ్ గాని. సెట్ అంటే దానికింత టైం ఉండదు. ఎవ్వరు మనల్ని బయటికి తీసుకురారు. మనంతట మనమే నేనదే అంటున్నాను. రావాలి. ఆల్రెడీ అవన్నీ వదిలేసి 6 మంత్స్ అయిందంటే ఇట్స్ టూ లేట్. అందరంటారు నేను అమ్మాయిలు చాలా ఈజీగా ఆహ్, మర్చిపోతారు. ఆహ్, నువ్వేంట్రా 6 మంత్స్ టైం తీసుకున్నావు? అయిందేదో అవన్నీ అయిపోయింది బయటికొచ్చేసేయి. ఎక్కడ అక్క ఇప్పుడు దాంట్లో వచ్చేసిన తర్వాత నా ఫ్యామిలీ త్రూగా వస్తుంది. నేను ఎక్కడికి పోయినా గాని ఒక మాట అనేసి ఇప్పుడు నేను నార్మల్‌గా వెళ్ళాను. పట్టించుకోకు. నేను అస్సలు నన్ను ఒకవేళ ఒక మాట అన్నా ఏదన్నా గాని చాలా ఆలోచిస్తా నేను. యూజ్‌లెస్ కానీ కాకపోతే చాలా ఆలోచిస్తా నేను. నా మైండ్‌లో తీసుకుంటా. చాలా గట్టిగా తీసుకుంటా నేను ఇగో దాన్ని. అమ్మాయిలు ఎలా ఉన్నా, ఏం చేసినా ఖచ్చితంగా రూమర్స్ అనేవి వస్తాయి. వస్తాయి. అవును. సో, నువ్వు అలాంటప్పుడు వీళ్ళన్నారు, వాళ్ళన్నారంటే ఇవాళ నీకేం వాళ్ళొచ్చి భోజనం పెట్టట్లేదు పెట్టరు. కదా! నేను ఒకళ్ళకి అలానే చెప్తానక్క. ఎవరన్నా మరి ఇలానే ఇంకేంటి? అన్నప్పుడు నేను చెప్తా కానీ అది నీ నా వరకొచ్చేసరికి వరకొచ్చేసరికి తీసుకోలేకపోతున్నావు. అంటే ఇంకొంచెం తీసుకోలేకపోతున్నా. బ్రెయిన్ వాష్ చేయాలన్నమాట నిన్ను. అంతేనా? ఇప్పటి వరకు నన్నెవరు చేయలేదు. నేనే ఇగ ఓకే. నీకే ఉన్నబట్టి ఉన్నట్టేనా? అన్నట్టు ఉంటున్నా. హ్మ్. ఓకే.